సో 1:100 అంటే ఈజీగా అందుకే అర్థమైపోతుంది. ఒక్కడే 100 మందితో సమానం అని. ఆ ఒక్కడు ఏం చేస్తాడు ఆ సినిమాలో అంటే, ఇది కౌబాయ్ జోనర్ సినిమా. లైవ్ హార్సెస్తో, ఒరిజినల్ హార్సెస్తో మేము దాదాపు ఒక 25 days ఫైట్స్ చేసాము ఈ సినిమా కోసం. యాక్షన్, కామెడీ, రైటింగ్ ఇదంతా ఓకే, కానీ ఫైట్స్ నాకు కొత్త. మా ఫైట్ మాస్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు ఈరోజు రాలేనంత బిజీగా ఉన్నారు. అంత బిజీగా ఉన్న మాస్టర్తో పనిచేసినందుకు సంతోషంగా ఉంది. అలాగే మా టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా మా రిజ్వాన్ భాయ్కి థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మా అన్న రిజ్వాన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్, ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పర్సనల్ జర్నీలో ఆర్టిస్ట్గా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే మా అన్న రాజు ఎంటర్టైన్మెంట్స్ రాజు గారు, ఆయన అడగగానే ఈ ప్రోగ్రామ్ దగ్గరుండి నేను చేస్తా అని చెప్పారు వారికి. అలాగే మా శకుంతల ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్స్ ఎంత మంచి ప్రొడ్యూసర్స్ అంటే, మా లొకేషన్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ అవ్వగానే అందరూ గూగుల్ పే నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. డబ్బులు రేపు వస్తాయా రావా రెండోసారి ఫోన్ చేసేవాళ్ళు కాదు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ శకుంతల ప్రొడక్షన్స్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అలాగే నేను ఆర్టిస్ట్గా ఒక 4,000 షోలు ప్రపంచం అంతా ఎన్నో దేశాలు తిరిగి చేశాను. రైటర్గా ఎప్పటి నుంచో రాస్తూ ఉన్నా, చాలా టీవీ షోలు చేశా. ఈ సినిమా అవకాశం వచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. నాకు దొరికిన టీం అంతా చాలా మంచి టీం దొరికింది. మా శివ ఏకాదశి రోజు మేము పూజ చేసాం. ఆ రోజు పౌరోహిత్యం చేసేవాళ్ళు ఎవరు ఖాళీ లేరు. సో మా ఫ్రెండే పూజ చేశాడు ఈ సినిమాకి. సో అంటే ఆల్రౌండర్స్ ఉన్నారు అందరూ నా ఫ్రెండ్స్ అనమాట. అట్లాగే ఇక్కడున్న జోజో మాస్టర్ కానివ్వండి, మా సింగర్స్ కల్పన గారు చాలా బాగా పాడారు సినిమా కోసం. అలాగే కెన్నీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూటెంట్, ఆయన ఎందుకు పెట్టుకున్నానంటే నాకు మ్యూజిక్ మీద కూడా అంత ఎంతో టచ్ ఉంది కాబట్టి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ అడిగా నేను కూడా వస్తానండి మ్యూజిక్ సిట్టింగ్స్ కంటే, అందరూ రిజెక్ట్ చేశారు. మీకు కావాల్సినప్పుడు మీరు వద్దన్నారు. సో అలాంటి టైంలో ఈయన యాక్సెప్ట్ చేశారు. సో ఆయన బుర్ర తిని చేయించుకున్నాం మ్యూజిక్. కానీ ఆయన అయితే ఫ్యాంటాస్టిక్గా చేశారు. ఈ సినిమాకి నిజంగా కనపడిన హీరో ఎవరంటే ఆయనే. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మనం చూసాం మేము, చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. ఆయన చేసిన మ్యూజిక్. మా హీరోయిన్ అర్పిత ప్లీజ్. అర్పిత గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. మా హీరోయిన్ ఎంతో బిజీగా, అందరూ బిజీగా ఉన్న వాళ్ళతో పని చేశాను నేను. అదేంటో తర్వాత మీరు బిజీ అయిపోకూడదని కోరుకుంటున్నాం. అయినా యా. సో అలాగే పర్టికులర్గా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్టిస్టులుగా చాలా బిజీగా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోతుంటే, జనరల్గా ఇంట్లో ఎవరైనా టార్చర్ చేస్తారు కదా, మా వైఫ్ అలా చేయకుండా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండేది. ఐ థ్యాంక్ మై వైఫ్. సో స్పార్కిల్ డాన్స్ స్టూడియో, తనకు స్టూడియో ఉంది. ఇందాక పిల్లలు వాళ్ళే డాన్స్ చేశారు. తను సంపాదిస్తూ నాకు సపోర్ట్ చేసిందన్నమాట. నువ్వు అవకాశాలు వెతుక్కో అని. సో స్టేజ్ మీద పిలవరా? పిలుస్తా. పిలవండి. పేరేంటి? యా కాసు. కాసు ముద్దు పేరు ఇది? కాసిండి అంటాము. ఓకే, కాసిండి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. నా తర్వాత వచ్చిన ఆర్టిస్టులు కూడా చాలా మంది పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ నువ్వు కూడా ఆర్టిస్ట్గా చేసుకోవచ్చు కదా, ఈ డైరెక్షన్ పిచ్ ఏంటి అని అనకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసుకొని తను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. యా. సో ఈ సినిమా గురించి 1:100 ఒక మంచి కౌబాయ్ జోనర్ ఒరిజినల్ హార్సెస్తో చేసాము. చాలా కాలం తర్వాత గుర్రాలతో, లైవ్ గుర్రాలతో వచ్చిన సినిమా ఇది. కామెడీ మూవీ. నేను దీని తర్వాత 5-6 మూవీస్ చేశాను. సో నాకు నా లుక్ కానీ, కాస్ట్యూమ్, లైక్ స్టోరీ, అన్ని విధాలుగా నాకు చాలా నచ్చింది. సో మనం టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పేసి, అండ్ నన్ను సెలెక్ట్ చేసుకున్న షరీఫ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పేరు తాక్ష్వి. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా 1:100 టీం తరఫు నుంచి, నా తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ షరీఫ్ గారి గురించే చెప్పాలి. ఎందుకంటే ఆయన డెబ్యూ డైరెక్టర్ అనే విషయం నాకు అసలు కూడా తెలియదు. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్డ్గా అంత బాగా చేశారు ఆయన డైరెక్టర్గానే కాదు, యాజ్ అ స్క్రిప్ట్ రైటర్గా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని దగ్గరుండి కూర్చోపెట్టి నేర్పించి చాలా బాగా ఆయన టైం స్పెండ్ చేశారు. నాకు ఎక్కడ కూడా ఈ టీం మొత్తం ఒక ఫ్యామిలీలాగా అనిపించింది. ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశారంటే, మీరు ఇందాక విన్నట్టుగా సాంగ్ విన్నారు కదా, సాంగ్ పాడారు, యాజ్ అన్ ఆర్టిస్ట్గా చేశారు ఇదే మూవీలో. నాకు కూడా డైలాగ్ ఎలా చెప్పాలి అన్నది నేర్పించారు. నాకు ఏదైనా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇందులో ఒక లెంత్ ఉండి ఒక మంచిగా చూపించగలిగారంటే అది షరీఫ్ గారే. నాకు ఇది ఒక డెబ్యూ లాంటిదే. సో ఇందులో యాక్షన్ ఉంది, నిజంగా ఆయన చెప్పినట్టు హార్స్ రైడింగ్ ప్రతి ఒక్కటి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో కామెడీ అనుకోండి, యాక్షన్ అనుకోండి, ఇందులో చాలా సస్పెన్స్ ఉంది. హీరో గారిని కూడా రివీల్ చేయట్లేరు. యా, ఇంకొక భారీ ఈవెంట్ ఉందంటండి, అప్పుడు రివీల్ చేస్తారు. నన్ను కూడా చెప్పొద్దన్నారు. అదే అక్కడ వెనకాల నుంచి చూస్తా ఉన్నా ఆయన
ఎవరో కూడా వెనకాల అడుగు చేద్దాం. ఓకే సార్. సో నేను మూడు విషయాలు చెప్పగలను. ఈ మూవీ మొత్తం కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఎంటర్టైన్మెంట్ మీదే నడుస్తుంది, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ జోనరే. తప్పకుండా అందరూ చూడాలి, ఇది ఎంజాయ్ చేయాలి.